నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ భారతి మేడం గారు నడిపిస్తున్నటువంటి సాక్షి పత్రిక పవన్ కళ్యాణ్ గారి మీద కక్ష కట్టింది. దానికి కారణమేమి? ఒకవేళ వాళ్ళ హస్బెండ్ కేవలం పులివెందుల ఎమ్మెల్యేగానే పరిమితమైపోయాడు, ఎటువంటి పదవి లేదు, ప్రతిపక్షం కూడా రాలేదు. కానీ పవన్ కళ్యాణ్ అయితే ఎన్ని చోట్ల పోటీ చేస్తే అన్ని గెలిచాడు, ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, మంత్రి అయ్యాడు. రేపు పొద్దున వాళ్ళన్న కూడా మంత్రి కాపోతాడు. జనసేన పార్టీలో ఆల్రెడీ 3 మంత్రులు కూడా ఉన్నారు అని చెప్పి కక్ష కట్టి కుళ్ళుతో కుతంత్రంతో బురద జల్లే ప్రయత్నం అయితే చేసింది. అదేమిటంటే ఈ పాపం ఎవరిది పవన్ అని హెడ్డింగ్ పెట్టి తన సొంత కరపత్రమైనటువంటి సాక్షిలో విశాఖలో డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో కఠిన ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్ స్తంభించి అందులో చిక్కుకున్న విద్యార్థులు జేఈఈ మెయిన్ పరీక్షలకు 2 నిమిషాల ఆలస్యము 23 మందిని పరీక్షకు అనుమతించని నిర్వాహకులు అని చెప్పుకొచ్చింది. ఇక్కడ చూడండి, నిన్న జేఈఈ ఎగ్జామ్ రాయవలసింది 1350 మందికి లేని ట్రాఫిక్ 23 మందికే వచ్చిందంట. ఈ 23 మంది పవన్ కళ్యాణ్ వల్లే ఆలస్యమయ్యి ఎగ్జామ్ 2 నిమిషాలు ఆలస్యమైతే వాళ్ళను ఎగ్జామ్ రాయించలేదంట. కాబట్టి దీనికి పవన్ కళ్యాణ్ అనే ఆయన క్షమాపణలు చెప్పాలంట, లేదా మళ్ళీ ఎగ్జామ్ రాయించాలంట, విచారణ ఇవ్వాలంట. వాస్తవంగా ఏం జరిగిందంటే ఇక్కడ చూడండి, నిన్న సాయంత్రమే విశాఖపట్నం సిటీ పోలీసు వాళ్ళు ప్రకటన విడుదల చేసినప్పటికీ నిస్సిగ్గుగా ఫ్యాక్ట్ చెక్ చేసుకోకుండా కావాలనే పవన్ కళ్యాణ్ మీద బురద చల్లడానికి భారతి మేడం నడుపుతున్నటువంటి సాక్షి పేపర్ బ్యానర్ హెడ్డింగ్ పెట్టి ఎంత నిస్సిగ్గుగా పవన్ కళ్యాణ్ మీద బురద చల్లారో మీరందరూ చూశారు. ఇక్కడ చూడండి, సిటీ పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు. పైన పేర్కొన్న పరీక్షల అడ్మిట్ కార్డు ప్రకారము ప్రతి అభ్యర్థి ఉదయం 7 గంటలకు మరియు పరీక్షా కేంద్రం యొక్క గేటు ఉదయం 8:30 నిమిషాలకు మూసివేయబడుతుంది. సో ప్రతి ఒక్కరు 7 గంటలకు రిపోర్ట్ చేయాలి, 8:30కు గేటు మూసేస్తారు. అయితే గౌరవ డిప్యూటీ సీఎం కాన్వాయి ఉదయం 8:41 సదరు జంక్షన్ గుండా వెళ్ళింది. సో 8:30 గేట్ వేసేస్తే పవన్ కళ్యాణ్ క్యాన్వాయ్ వెళ్ళింది ఎప్పుడు? 8:41 ఆయన క్యాన్వాయ్ పోతే ఆయన క్యాన్వాయ్ కోసం రోడ్లని బ్లాక్ చేసేశారు అని చెప్పి ఆ 23 మంది పరీక్షకు హాజరు కాలేకపోయారని చెప్తున్నారు. 1350 మందికి లేని ట్రాఫిక్ ఈ 23 మందికి వచ్చిందా? పరీక్షకు 2 గంటలకు ముందు వెళ్ళి అక్కడ రిపోర్ట్ చేయాలని ఉంటే వాళ్ళు లేటుగా వచ్చింది కాకుండా ఆ నెపాన్ని పవన్ కళ్యాణ్ మీదకు తోసేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు. దాన్ని విశాఖపట్నం పోలీసులు అయితే గట్టిగా తిప్పికొట్టారు. ఇక్కడ చూడండి, కాబట్టి ఉదయం 8:41 ఆ ప్రాంతం గుండా గౌరవనీయ డిప్యూటీ సీఎం కదలికకు ఉదయం 7 గంటలకు రిపోర్ట్ చేయవలసిన విద్యార్థులు ఆలస్యంగా రావడానికి ఎటువంటి సంబంధం లేదు. 7 గంటలకు ఎగ్జామ్ అంటే ఊపుకుంటా 8:30 వచ్చి ఎవరి చెవుల్లో పువ్వులు పెట్టాలనుకుంటున్నారు? వాళ్ళు పువ్వులు పెట్టారనుకోండి, మీకు బాధ్యత లేదా? ఒక బాధ్యతాయుతమైనటువంటి న్యూస్ పేపర్ నడుపుతున్న మీరు మీ కరపత్రం అయినప్పటికీ ఇంత నిస్సిగ్గుగా బురద జల్లుతుంటే నిజంగా ఆల్రెడీ సాక్షి చదవడమే 80% మానేశారు, ఇంకా 20% కూడా మానేస్తారు. ఏ విధంగా అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో భూస్థాపితం అయిపోయిందో అదే విధంగా మీ సాక్షి పత్రిక, మీ సాక్షి ఛానల్ కూడా ఏదో ఒక రోజు ఇలాంటి వార్తలు రాస్తే భూస్థాపితం అయిపోవడం ఖచ్చితంగా జరుగుతుందని నెటిజన్లు అయితే అంటున్నారు. చూడండి, అంతేకాకుండా ఏప్రిల్ 2న ఈ పరీక్షలు ప్రారంభమైనప్పటి నుండి ప్రతి పరీక్ష రోజున మొదటి షిఫ్ట్ పరిశీలిస్తే కేంద్రంలో 81, 65, 76 మరియు 61 మంది గైహాజరైన అభ్యర్థుల సంఖ్య ఆలస్యంగా వచ్చిన వారితో సహా ఆబ్సెంటీసు మరియు ఆలస్యంగా వచ్చిన వాళ్ళ సంఖ్య అయితే 81, 65, 76, 61 ఉంది. అంటే గైహాజరైన విద్యార్థుల సంఖ్య ఆలస్యంగా వచ్చిన వారితో సహా కలుపుకుంటే ఈరోజు తక్కువగా ఉంది. పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఉన్నప్పటికీ ఆలస్యంగా వచ్చిన వాళ్ళ సంఖ్య కానీ అదేవిధంగా ఆబ్సెంటీస్ సంఖ్య కానీ తక్కువగా ఉంది. కేవలం ట్రాఫిక్ అంతరాయం కలిగి వీళ్ళు చెప్తున్నటువంటి కట్టుకథ అయితే ఎవరు నమ్మద్దండని విశాఖపట్నం సిటీ పోలీసులు వాళ్ళు ఒక పత్రికా ప్రకటన అయితే చేశారు. పరీక్షార్థులు సర్వీస్ రోడ్డు పక్కన ఉన్న పైన పేర్కొన్న పరీక్షా కేంద్రానికి స్వేచ్ఛగా వెళ్లేలా చూసేందుకు ఉదయం 8 గంటల వరకు BRTS
రోడ్డు మరియు గోపాలపట్నం పెందుర్తి సర్వీస్ రోడ్లపై ట్రాఫిక్ ని నిలిపివేయలేదు. అసలు మేము ట్రాఫిక్ నిలిపివేయలేదు. 8:30 గేట్లు వేసేస్తారు. పవన్ కళ్యాణ్ కాన్వాయ్ వచ్చింది అక్కడ 8:41 8:30 ఆయన వైజాగ్లోకే రాలేదు. కాబట్టి వీళ్ళు పరీక్షలు అటెండ్ కాకపోవడానికి పవన్ కళ్యాణ్ కి ఎటువంటి సంబంధం లేదు అని అయితే పోలీసులు అయితే చెప్పుకొచ్చారు. కానీ ఈ వార్త వచ్చినప్పటికీ పవన్ కళ్యాణ్ ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నాడు కాబట్టి విచారణ చేపట్టండి అనేసి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇది చూడండి ఎంత వడ్డీ వార్చేసిందో. వీళ్ళందరూ లేటుగా రావడానికి, ఇక్కడ గుమి కూడడానికి. చూడండి పెందుర్తిలో పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కరెక్టే, ఫోటో కరెక్టే, ఆ ప్లేస్ కరెక్టే. కానీ అది జరిగింది 8:41 పరీక్షా కేంద్రానికి చేరుకోవాల్సింది 2 గంటలకు ముందు, అంటే 7 గంటలకి. 7 గంటల కంటే పవన్ కళ్యాణ్ అసలు నిద్రే లేచి ఉండడు. పవన్ కళ్యాణ్ నిద్ర లేకముందే ట్రాఫిక్ జామ్ అయిపోయి వీళ్ళకు అంతరాయం కలిగి 1350 మందికి లేని బాధ ఈ 23 మందికే వచ్చిందని చెప్పి ఏదో ఆలస్యం అయిపోయిందని, క్షమించమని, ఏదో తప్పైపోయిందని చెబితే ఏమైనా పరిష్కారం ఏదో దొరికేది. కానీ ఇదా అడ్డగోలుగా ఎవరో చెప్పుడు మాటలు విని, వైఎస్ఆర్సీపీ వాళ్ళ చెప్పుడు మాటలు విని ఇలాంటి బైట్లు రిలీజ్ చేస్తే మాకు పవన్ కళ్యాణ్ వల్లే లేట్ అయిపోయిందని విచారణ చేస్తారు. మీరు ఉన్నత చదువులకు వెళ్ళవలసిన వారు, కేసులైతే మీ భవిష్యత్తు సర్వనాశనం అవుతుంది. కాబట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళ ట్రాప్ లో కానీ, సాక్షి వాళ్ళ ట్రాప్ లో కానీ, లేదా పవన్ కళ్యాణ్ ని వ్యతిరేకించేటువంటి వర్గాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ ట్రాప్ లో పడి విద్యార్థులు తమ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుకోవద్దు. సో ఈ 23 మంది పరీక్షకు గైహాజరవ్వడానికి పవన్ కళ్యాణ్ పర్యటనకు ఎటువంటి సంబంధం లేదని పోలీసులే తేల్చేశారు. పోలీసులు నిన్న సాయంత్రమే తేల్చేసినప్పటికీ నిస్సిగ్గుగా ఇంత పెద్ద బ్యానర్ హెడ్డింగ్ పెట్టి పవన్ కళ్యాణ్ మీద బురద జల్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈయన హస్బెండ్ వస్తాడు, పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటాడు. మరి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అయిన వ్యక్తి గురించి ఇంత ఏడుపు మీ భార్య గారు ఎందుకు ఏడుస్తున్నారో ఒకసారి కనుక్కోండి జగన్మోహన్ రెడ్డి గారు. నిస్సిగ్గుగా నిన్న సాయంత్రమే ఆ సంఘటనకు ఆయనకు సంబంధం లేదని స్టేట్మెంట్ వచ్చినప్పటికీ ఇంత వడ్డీ వార్చేసిందే భారతి మేడం గారు. ఎంత అక్కసు లేకపోతే, ఎంత కక్ష లేకపోతే, ఎంత కుటిల రాజకీయం చేసి ఈ విధంగా బురద జల్లాలని చూస్తుందో మీరే చూడండి. అదే విధంగా ఎవడికైనా తాగేసి యాక్సిడెంట్ అయిపోయినా పవన్ కళ్యాణ్ వచ్చి సమాధానం చెప్పాలా. ఎవడు పెళ్ళమైనా లేచిపోయినా పవన్ కళ్యాణ్ వచ్చి సమాధానం చెప్పాలా. ఎక్కడైనా పంట నష్టం జరిగినా పవన్ కళ్యాణ్ వచ్చి సమాధానం చెప్పాలా. ఎక్కడైనా గంజాయి దొరికినా పవన్ కళ్యాణ్ వచ్చి సమాధానం చెప్పాలా. ఎక్కడైనా దొంగతనం జరిగినా పవన్ కళ్యాణ్ వచ్చి సమాధానం చెప్పాలా. ఎక్కడైనా రేప్ చేసినా పవన్ కళ్యాణ్ వచ్చి సమాధానం చెప్పాలా. అన్నింటికి పవన్ కళ్యాణ్ వచ్చి సమాధానం చెప్పాలా. రాష్ట్రంలో జరిగేటువంటి ఏ సమస్య అయినా, ఏ ఇన్సిడెంట్ అయినా పవన్ కళ్యాణ్ వచ్చి సమాధానం చెప్పాలని చెప్పడం పరిపాటి అయిపోయింది. ఇక 2 మిగిలింది. మా అక్క పెద్ద మనిషి అయింది, పవన్ కళ్యాణ్ స్పందించాలి. మా భార్య నెల తప్పింది, దానికి కారణం పవన్ కళ్యాణ్. ఈ 2 తప్పితే మొత్తం రుద్దేశారు అన్నిటికీ పవన్ కళ్యాణ్ అని. ఎవరో తాగేసి యాక్సిడెంట్ అయి చచ్చిపోతే అది పవన్ కళ్యాణ్ వల్లనే చచ్చిపోయారు, ఆయన మాటల వల్లనే చచ్చిపోయాడు, ఆయన సనాతన ధర్మం అని చెప్పాడు కాబట్టే చచ్చిపోయాడని చెప్పి రుద్దుతారు. కాబట్టి రాష్ట్రంలో ఏ సమస్య జరిగినా అది పవన్ కళ్యాణ్ వల్లే అయినప్పుడు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని మీ హస్బెండ్ ఎలా అంటాడు? సో మీ భయము, పవన్ కళ్యాణ్ ఇమేజ్ రోజు రోజుకు పెరిగిపోతుంది, ఓటు శాతం పెంచుకుంటూ వెళ్తున్నాడు, మీదేమో ఓటు శాతం తగ్గిపోతా ఉంది. అదేవిధంగా మీ భర్త గారి ఇమేజ్ రోజు రోజుకి డ్యామేజ్ అయిపోతుంది. కాబట్టి ఇలా ఎదుగుతున్నటువంటి ఒక రాజకీయ నాయకుడి మీద బురద జల్లే ప్రయత్నం అయితే చేశారు. కాబట్టి ఆల్రెడీ పోలీసులు విచారణ చేస్తున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ విచారణకు కూడా ఆదేశించారు. కాబట్టి దీని వెనుకాల ఉన్నటువంటి మొత్తం వ్యవహారం బయటకైతే వస్తుంది. ఇట్లాంటి పనికి మాలిన వార్తలు రాస్తే మీ హస్బెండ్ ఏ విధంగా అయితే 11 సీట్లకు పడిపోయాడో, ప్రతిపక్ష హోదా కోల్పోయాడో, వచ్చే ఎన్నికల్లో 2029లో కూడా సింగిల్ డిజిట్కి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఏదైనా మీ వారికి 10 ఓట్లు వచ్చే ప్రయత్నం చేయండి. ఇలా రోజు ఏదో పనికిరాని వార్తలు రాసి పడే 10 ఓట్లు పోగొట్టే ప్రయత్నం అయితే చేయొద్దండి. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.